ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన బ్రతికుండగా ఎన్నో సార్లు చెప్పాడు, నన్ను చంపేస్తానంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవ సమాజమా నిజం మాట్లాడితే చంపేస్తారా? అలాగైతే నిజం మాట్లాడడం కోసం 100 సార్లైనా చచ్చిపోవడానికి నేను రెడీగా. యేసుక్రీస్తు శ్రేష్ఠుని నామం పేరిట ఈ యొక్క సాయంకాల సమయమున దేవుడు మీతో మాట్లాడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మీకు నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు ఒక వీడియో చూశారు కదా మీరు. ఇది జరిగి దాదాపుగా 2 రోజులు అయిపోయిందని నేను వింటూ వచ్చాను. అయితే నేను పరిచర్య బిజీ వలన ఇలాంటివి చూడలేదు, తెలియదు కూడా. తర్వాత ఒక దైవజనుడు బాధపడుతుంటే, విశ్వాసులు బాధపడుతుంటే, దేవుని ఎరగని వారు బాధపడుతుంటే మన హృదయము చలిస్తుంది. ఎవరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మరి ముఖ్యంగా దేవుని బిడ్డలు ఇంత కన్నీరుతో వేదనతో మాట్లాడుతుంటే ఏంటా అనిపిస్తుంది కదా. అసలు ఏం జరిగిందా అని ఎంక్వైరీ చేసినప్పుడు, కొన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు, ఆ పాస్టర్ గారి పేరు ఇస్మాయిల్ గారు. తన ఉండి నియోజకవర్గం, కాళ్ళ ఆ ప్రాంతాలలో తను పరిచయం చేసేవాడు. మంచి దైవజనుడు ఇస్మాయిల్. దేవుని కొరకు రోషంగా బ్రతికే వ్యక్తి, రోషంగా దేవుని కొరకు జీవించే వ్యక్తి. తన పరిచయం తను చేసుకోవచ్చు, నాకెందుకులే అనుకోవచ్చు. తనకు సంఘం ఉంది, మంచి వాక్య పరిచారకుడే, మంచి కుటుంబం ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, మంచి వాక్ చాతుర్యత ఉంది. ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు సేవకులుగా మేము పరిచర్య మీద దృష్టి పెడుతుంటాం, చేస్తూ ఉంటాం. తను కూడా అలానే పరిచర్య మీద దృష్టి పెట్టాడు. కానీ ఉండి ఆ ప్రాంతంలో చాలా మందిరాలను కూల్చేయడం, ఆ ప్రాంతంలో రఘురామ అనే ఒక ఎంపీ, మరి ఎంపీనో ఎమ్మెల్యే తెలియదు, కానీ అతను క్రైస్తవులను చాలా ఇబ్బంది పెడుతూ వచ్చాడని నేను వింటూ వచ్చాను. చర్చీలను కూడా చాలా వాటిని కోల్చడం జరుగుతూ వచ్చింది. రీసెంట్గా కూడా ఏదో ఒక న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతూ వచ్చింది. ఇవన్నీ ఒక దేవుని సేవకుడిగా తను పట్టించుకోవాల్సిన అవసరంలా. ప్రజల నిమిత్తము తను ముందుండి ప్రయాసపడుతూ వచ్చాడు, చాలా ప్రయాసపడుతూ వచ్చాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక 3 రోజుల క్రితం అనుకుంటాను, అతన్ని పోలీస్ స్టేషన్కి రమ్మన్నారంట. పోలీసు వాళ్ళు జీపులు ఎక్కించుకున్నారంట, భయంకరంగా కొట్టారంట. తన నోటి నుంచి తానే చెప్తా ఉన్నాడు, ఇది కల్పించిన సంఘటనలు కాదు, తన నోటి నుంచి తాను చెప్తా ఉన్నాడు. బాధకరమైన సంఘటన. క్రైస్తవుల పక్షమున, విశ్వాసుల పక్షమున, దేవుని పక్షమున, అనగాని వారి పక్షమున ఒక దేవుని పరిచారకుడు అక్కడ ముందుకు వచ్చాడు, పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు అంతా నలిగిపోయి కొట్టించుకోవాల్సిన అవసరం ఏంటి? కానీ ప్రజల నిమిత్తం చాలా ఇబ్బంది పడుతూ వచ్చాడు. తనను భయంకరంగా కొట్టారని, చాలా బాధపరిచారని తను చంద్రబాబు గారికి కూడా వినతి సమర్పిస్తూ ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. క్రైస్తవుడి కంటి నుంచి వచ్చే కన్నీరు అది మనకు శాపమైద్దయ్యా. దయచేసి అర్థం చేసుకోండి. ఏం తప్పు చేశాడు తను? ఏమైనా డ్రగ్స్ ఏమైనా అమ్మాడా? లేకపోతే అశ్లీలమైన వీడియోలు ఏమైనా చూపించాడా? చేశాడా? సారాయి తాగాడా? సిగరెట్ తాగాడా? మోసం చేశాడు ఎవరినన్నా? లేదే. ప్రజల పక్షమున, ప్రజల తరపున న్యాయము కొరకు పోరాడుతూ ఉంటే ఇలాంటి వారి మీద అక్కసు వెళ్ళగక్కితే అది మంచి పరిపాలనైనా? ఆలోచించండి. దయచేసి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టండి రాజకీయ నాయకులారా. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, ఇంకా చాలామంది దయచేసి అర్థం చేసుకోండి.
బ్రతిమిలాడుతున్నాడు దీని గురించి. ఎంతో వేదన ఉంటే తను అలా మాట్లాడలేడు, ఎంతో భారం ఉంటే తను అలా మాట్లాడలేడు. ఈరోజు ఇబ్బంది పెట్టి బాధ పెట్టి ఎన్నోసార్లు థ్రెటింగ్ కాల్స్ వచ్చాయంట, చంపుదామని. పగడాల ప్రవీణ్ గారి విషయంలో ఎలాగ జరుగుతూ వచ్చిందో, ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో మరణిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇదే కోణంలో కూడా ఇలాంటి పరిస్థితులు చేస్తూ ఉన్నారంటే బాధేస్తూ ఉంది కదా. నిజంగా ఎంత వేదనకరమైన సంఘటన. క్రైస్తవుడు ఎవరిని కొట్టడు, తిట్టడు, బాధపరచడని విపరీతంగా మతము అనే రాజకీయానికి మతాన్ని అప్లై చేసుకుంటున్నారు. రాజకీయం అంటే ప్రజలకు మేలు చేయడం, సేవ చేయడం. మతాన్ని తీసుకొచ్చారు. మతం ఏం చెప్తుంది? మంచి నేర్పించమని. మరి మంచి కనబడుతుందా? కనబట్ల. ఏం జరుగుతుంది? పరిస్థితులు ఎలాంటి పరిస్థితులు తీసుకెళ్తున్నారు? చర్చిలను కూల్చాల్సిన అవసరం ఏమిటి? ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమిటి? ఇతర దేశాల్లో చర్చిలను ఇలా కూల్చేస్తున్నారా? గుళ్ళను ఇలా కూల్చేస్తున్నారా? ఎంతకాలం బతికితే కువైట్, ఇరాను, ఇస్రాయెల్ దేశము, భారతదేశము, శ్రీలంక, చైనా కొట్టుకొని చచ్చిపోతున్నారు. బతికేది కొంతకాలమే. ఆ బతికేదేంటో ఎవరు పుట్టించారో ఆయన కొరకు ఎతకండి. ఎవరు నిన్ను కన్నారో ఆయన కొరకు వెతకండి. ప్రపంచాన్ని ఎవరు చేశారో వాళ్ళ కొరకు వెతకండి. కొట్టుకొని తిట్టుకొని పరిస్థితులు వద్దు. రాజకీయం ఉంటే కొన్ని సంవత్సరాలే, మతం ఉంటే కొన్ని సంవత్సరాలే, ఆ తర్వాత తుడిచిపెట్టుకొని వెళ్ళిపోతాయి. దయచేసి అర్థం చేసుకోండి. ప్రేమైన ప్రజలారా, ఒక దేవుని సేవకుడిగా నేను కూడా మాట్లాడిన కారణం ఏంటి? నాతోటి సేవకుడు, నాతోటి పరిచారకుడు, నాతోటి విశ్వాసులు, నాతోటి ప్రజలు, నాతోటి వ్యక్తులు బాధపడుతున్నారు, నేను ఒప్పుకోను. ఇదే కాదు, గుళ్ళను కూల్చేసినప్పుడు కూడా నేను మాట్లాడాను. వ్యతిరేకంగా ఇతరుల మీద, హైందవుల మీద బాధ పెట్టినప్పుడు కూడా నేను మాట్లాడాను. ఒక పక్క మాకు సేవ ఉంది, పరిచర్య ఉంది. ఇలాంటి మాట్లాడడానికే టైం కొరదరు. కానీ ఎందుకు అంటే ప్రజల నిమిత్తము, ప్రజల కోసం. అర్థం చేసుకుందాం. దయచేసి నేను అడుగుతున్నాను, ప్రజలారా, ఎవరు మీరు మత ఉన్మాదంతో ఇబ్బంది పడి ఉంటున్నారో దయచేసి అర్థం చేసుకోండి. బతికేది కొంతకాలమేనండి, బతికేది కొంతకాలమే. సత్యాన్ని వెతకండి, సత్యం కొరకు జీవించండి. మనిషిని కొడితే కొట్టమని ఏదైనా మతం చెప్పిందా? లేదు అంటారు. మరి మనిషి కొడుతున్నారు, చంపుతున్నారు, తిడుతున్నారు, పాతేస్తున్నారు, పాడు చేస్తున్నారు, కూలగొడుతున్నారు. దానివల్ల నువ్వు నమ్మిన దేవుడికైనా నిన్ను రక్షించగలడా? నువ్వు నమ్మిన దేవుడైనా, దేవతలైనా నిన్ను కాపాడగలరా? ప్రయోజనం లేదు కదా. ప్రేమతో, శాంతితో, సమాధానంతో ఉండమని కాదా చెప్పేది. ఆ సమాధానం కోల్పోయి ఒకరినొకరు తిట్టుకొని కొట్టుకొని పరిస్థితి. ఈరోజు క్రైస్తవులుగా ఎంత ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రపంచమంతా పర్సిక్యూషన్ జరుగుతూ ఉంది, జరగకుండా. కానీ ఈ అన్నింటినీ ఆపితే మీకు కూడా క్షేమమే, మాకు క్షేమమే, ప్రపంచానికి అంతా క్షేమమే. ఆ దినాన దేవుడు చెప్పాడు, ఎప్పటి నుంచో శ్రమలు వస్తున్నాయి. శ్రమలకు నిలబడి క్రైస్తవం ఈరోజు ఇంత విస్తృతంగా వెళ్తూ వచ్చింది. భారతదేశానికి క్రైస్తవులు చేసిన మేలు, ఆంధ్రప్రదేశ్ క్రైస్తవులు చేసిన మేలు, ప్రపంచానికి క్రైస్తవులు చేసిన మేలు ఒకటా రెండా? మరి ఎందుకు తెలియకుండా ఇలాంటివన్నిటిలో భ్రమలో మునిగిపోతారు? ఒకసారి ఆలోచించి అసలు క్రైస్తవం ఏంటి, క్రీస్తు ఏంటి, దేవుడు ఏంటి ఆలోచించండి. కూర్చొని ఆలోచిస్తే అర్థమవుతాండి. కాడ దైవజనుడి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఇస్మాయిల్ గారు, డోంట్ వర్రీ, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు సహాయం చేస్తూ ఉంటారు. మీ కొరకు భారముతో ప్రార్థన చేసే గుంపు ఉంది. ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేకపోతే లోకేష్ గారు కావచ్చు, అలాగే బీజేపీ ప్రభుత్వంలో ప్రాముఖ్యమైన మంచివారు కూడా ఉన్నారు. అందరూ చెడ్డోళ్ళు లేరండి, మంచివాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ దృష్టికి వెళ్తుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ఏం విత్తుతామో ఆ పంటకు వస్తాం, మనం ఏం చేసామో అదే జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఇలాంటి పరిస్థితులు గుర్తుపెట్టుకుంటూ మీరున్న సంఘాల దగ్గర కూడా ఏకంగా ఐక్యమత్య కలిగి ఉండండి. ఐక్యమత్యం కలిగి ఉండి దేవునికి నిలబడదాం. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుని దేవా, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, బ్రతిమలాడుతున్నాను, సహాయపడు.
నీ బిడ్డను ఎంతో బాధ పెట్టి ఇబ్బంది పెట్టి చాలా సమస్యలు కూడా తీసుకెళ్తూ వచ్చారు. తన హాస్పిటల్లో ఉండి ఏడుస్తూ మొరపెడతా ఉన్నాడు. సహాయం చేయండి నాయన, కృప చూపించమని వేడుకుంటూ యేసుక్రీస్తునామమున ప్రార్థన చేయకున్నాను తండ్రి, ఆమేన్. ఈయన దేవుని సేవకుడు హాస్పిటల్లో ఉండి ఏడుస్తూ, నన్ను కాపాడండి చంద్రబాబు గారు, నన్ను చంపేయబోతున్నారు, నన్ను కాజేయబోతున్నారు, నేను భూమి మీద ఉండకుండా చేయబోతున్నారు, నేనేమి దొంగని కాదు, నరహంతకుని కాదు, చంపినోని కాదు, నేను స్మగ్లర్ని కాదు, నేను ఒక దేవుని సేవకుడిని, మాకు జరగాల్సిన న్యాయాన్ని మాకు చెయ్యండి అని చెప్పి ఏడుస్తూ